చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావు? అండి 1000 కోట్ల ఆస్తిపరుడైన మన కమీడియన్ ఆలీ గారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారండి. అది కూడా రంజాన్ మాసంలో. ఇదేం బతకండి, ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది. అసలు ఆయన ఎందుకు చేశారు అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒక రోజు అప్పడంలా పగిలిపోతుంది. అంటే ఆయన ఆస్తి విలువల దగ్గర ఒక 1000 కోట్ల పైన ఉంటాయి. Oh my God! అటువంటి ఆయన బెట్టింగ్ యాప్లు ఎందుకు చేశారు? బెట్టింగ్ యాప్లు చేసి జనాల్ని ఎలా మోసం చేశారు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. ఎందుకు కక్కుర్తి నీకు? సినిమాలో వస్తుంది ఉన్న ₹1 1000 కోట్లు సరిపోదని యూట్యూబ్ లోకి వచ్చారనమాట. సో ఒక మోసం చేశారు, దాన్ని బిర్యానీ మోసం అంటారండి. అసలు నాకు తెలిసి తెలుగులో ఇటువంటి మోసం ఎవరు చేసి ఉండరు. మోసం చేయడం ఎంత కష్టమో తెలిస్తే ఇలా పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వరు. చాలా సరదాగా చెప్తాను, ఎందుకంటే అతను కూడా హాస్య నటుడు, కమీడియన్ కాబట్టి మనం కూడా సొంత కామెడీ చేసి ఆయన నవ్విద్దాం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పెన్నిస్తో కూడా తీయచ్చు కదా. బిర్యానీ మోసం ఎలా చేశారంటే అండి, ఇతను అర్థం కాలేదు కదా, నమ్మించి మోసం చేయడం అంటే నమ్మించి గొంతు కోయడం అంటే. డీటెయిల్స్ వెళ్తే ఎంత డేంజర్ అన్నమాట. గొర్రె కషాయవును నమ్మినట్లు వాళ్ళు చేసిన మోసం ఎవరు కనిపెట్టలేదు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు, ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఈ బిర్యానీ మోసం ఏం చేశారంటే అండి, 15 కేజీలు జుబేదా గారు మార్కెట్కి వెళ్ళి 15 కేజీలు బిర్యానీ కొన్నారండి. 15 కేజీలు బియ్యం కలిపితే ₹3000. కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. ఆ తర్వాత 20 కేజీలు చికెన్ కొన్నారండి, అది కలిపితే ₹3000. ఇంకా బిర్యానీ మసాలా దాని అంతా కలిపి 3000, మొత్తం కలిపితే 10,000. నాకు అదేవి కనపడలేదురా, మరి అతనిలో మంచితనం కనపడింది. సో బిర్యానీ తయారు చేశారండి. ఓ 50 మందికి పొట్లాలు చేసి రోడ్డు మీద కూలీలకు పంచారండి. పేదోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంచారు. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇందులో తప్పే ఉంది, పుణ్యమే కదా చేశారు అని విషయం. అంటే ఇక్కడ మీరు పప్పులో కాలేశారు. ఆ వీడియో తయారు చేసి యూట్యూబ్ లో పెట్టారండి. దగ్గర 5 మిలియన్ అంటే 50 లక్షల మంది చూశారు. మీరు చూస్తున్నారు. సో 50 లక్షల మంది చూస్తే దానికి మిలియన్కి 1 లక్ష వేసుకున్న దగ్గర 50 లక్షలకి, అదే 5 మిలియన్కి కలిపి 5 లక్షలు వచ్చాయి. ఓహో, సడన్ గా నీకు నా మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందా అనుకున్నా. ఇదే మ్యాటర్. మరి లేకపోతే తయారుగా దొబ్బేద్దాం అనుకున్నావా? 10,000 ఖర్చు పెట్టి 5 లక్షలు సంపాదించారు. 4,90,000 లాభం, సహాయాన్ని వ్యాపారం చేశారు. ఇక్కడ అసలు సిసలైనా ఇప్పుడు అలా చేసి ఉంటే తప్పేం లేదండి, కానీ అందులో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారండి. గ్రీడ్ ఇస్ వెరీ డేంజరస్ లక్ష్మి. ఎన్ని మంది నష్టపోయారండి కాదండి, ఎంత పాపం అండి. అల్లా క్షమిస్తారా మిమ్మల్ని? కరెక్ట్ వాట్ యు సెడ్ ఇస్ రైట్. 1000 కోట్ల ఆస్తి ఉండి ఇంత దారుణానికి ఒడిగట్టచ్చా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే అది ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయండి సార్. చాలా మీ సొంత డబ్బులు ఇవ్వచ్చు సార్. ఆ ఏవైతే బెట్టింగ్ యాప్లు పాపం సొమ్ము సార్, అది రక్తపు కూడు. కట్టడము కడు గట్టిగానున్నది, చూడ నిరుపేదల కన్నీటితో ఈ కట్టడము కట్టినట్లున్నది. నేను కూడా వీడియోలు చేస్తాను సార్, ఏదో ఫేమ్ కోసం నేమ్ కోసం కాదు సార్. నేను పిఎం పోస్ట్ మ్యాన్, ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్. ఈ వచ్చిన డబ్బుల దగ్గర ఇప్పటి వరకు 30 లక్షలు వచ్చింది సార్. ఇంకో 30 లక్షలు వస్తుంది. 60 లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తాను సార్. వాడు గొప్ప, వాడే గొప్ప. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.